హాయ్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ మీ విజయ్ ఇన్ఫోటైన్మెంట్ ఛానల్. ఈ వీడియోలో మనకి రీసెంట్గా 24th ఆగస్ట్ 2025 సండే రోజు ఏపీ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ సబార్డినేట్ సర్వీస్ అండ్ ఇంకోటేదో ఉంది, వాటికి సంబంధించి ఎగ్జామ్ జరిగింది కదా. అయితే నాది సెకండ్ షిఫ్ట్. ఫస్ట్ షిఫ్ట్లో సాయి కిషోర్ అనే ఒక మంచి ఫెలో ఆస్పిరెంట్ ఎగ్జామ్ ఎట్లా ఉందని రివ్యూ అడిగినప్పుడు తను మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఒక 31 వరకు రిమెంబర్ చేసుకొని అవి నాకైతే ప్రొవైడ్ చేశాడు. థ్యాంక్ యూ ఫర్ హిమ్, జనరస్గా నాకు వీటిని ఆఫర్ చేసినందుకు. సో ఒకసారి అవి ఏమొచ్చాయి బ్రీఫ్గా ఒకసారి డిస్కస్ చేసేద్దాం. అండ్ ఇన్ ద ఎండ్ పేపర్ రివ్యూ ఎట్లా ఉంది అండ్ సేఫ్ స్కోర్ ఎట్లా ఉంది అనేది కూడా మాట్లాడదాం. సో మనకి ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజర్ న్యాచురల్ ఫార్మింగ్ ఏపీసీఎన్ఎఫ్ అది అవార్డు గుల్బెకియన్ ప్రైజ్ 2024లో ఎవరికి వచ్చిందని అడిగారు. డాక్టర్ రతన్ లాల్, అది ఆన్సరు. చార్మినార్ అనేది ఏ స్టేట్లో ఉందని అడిగారు. ఇది దౌలతాబాద్లో ఉంది. అలావుద్దీన్ బహ్మనీ బిల్డ్ చేశారన్నమాట 1445లో. తర్వాత మాన్సూను ఏ వర్డ్ అని అడిగారు. ఇట్స్ అరబిక్ వర్డ్. అండ్ కృషక్ ప్రజా పార్టీ ఫౌండర్ ఎవరని అడిగారు. ఏకే ఫజలుల్ హక్. అండ్ మెయిన్ పోర్ట్ ఇన్ ఏపీ సంథింగ్ రిలేటెడ్గా ఇట్లాంటి క్వశ్చన్ ఏదో అడిగారు. అండ్ ఎకనామికలీ ఈక్వల్ సెక్షన్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ఎన్నోదని అడిగాడు. 103 అనేది ఆన్సరు. సెముల్, కుసుమ్ అండ్ శాండల్వుడ్. సో ఇవన్నీ ఏ టైప్ ఆఫ్ ఫారెస్ట్ అని అడిగాడు. ఇట్స్ ఏ ట్రాపికల్ డెసిడ్యూట్ ఫారెస్ట్ అనమాట. అండ్ ఏపీ సీఎం చెన్నారెడ్డి, ప్రీవియస్ సీఎం చెన్నారెడ్డి గారి యొక్క టర్మ్ ఎక్కడి నుంచి అని అడిగారు. 1978. అండ్ ఇంకో క్వశ్చను, దిస్ ఇస్ 9th క్వశ్చన్. ఇది కాస్త మారింది. సో ఈ చోళా డైనస్టీ, రాష్ట్రకూట అండ్ పాలా డైనస్టీ యొక్క ఫౌండర్స్ ఎవరని అడిగారు. చోళాకి విజయాలయ, రాష్ట్రకూటకి దంతిదుర్గ అండ్ పాలాకి గోపాల. అండ్ ఇవి జస్ట్ రెఫరెన్స్ కోసం నేను ఇచ్చాను. అండ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది రిఫరెన్స్ కోసం ఇచ్చాను అనమాట. ఈ పీడిఎఫ్ లింక్లో పెడతాను డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో కూడా. అండ్ ఇర్డాఏ మెంబర్ స్వామినాథన్ ఎస్ అయ్యర్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. భోగాపురం ఎయిర్పోర్ట్ నేమ్ ఏంటి అని అడిగారు. అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్ట్ అది. అండ్ హైకోర్టు వీటికి సంబంధించి ఆర్టికల్ 226 గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. అండ్ భారత్ మాతా సొసైటీ ఫౌండ్ చేసింది ఎవరని అడిగారు. ఇది 1907లో అజిత్ సింగ్ అండ్ కిషన్ సింగ్, భగత్ సింగ్ ఫాదర్ అనమాట, దాన్ని భారత్ మాతా సొసైటీని ఫౌండ్ చేశారు. ఇట్ ఈస్ ఎ రెవల్యూషనరీ గ్రూప్ సపోర్టింగ్ ఫార్మర్స్ అనమాట. అండ్ ఐకార్ నార్త్ ఈస్టర్న్ రీజన్ క్యాంపస్ ఎక్కడుందని అడిగారు. ఇట్ ఈస్ ఇన్ అస్సాం. అండ్ మజూలి ఐలాండ్ ఎక్కడుందని అడిగారు. బ్రహ్మపుత్ర, అస్సాం. అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆర్టికల్ ఏంటని అడిగారు. ఇట్స్ ఆర్టికల్ 74. అండ్ ఫౌండ్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్ ఏ శ్రీలంకన్ ఫ్రాగ్ నేమ్. సో అదేంటంటే బ్రౌన్ ఇయర్డ్ ష్రబ్ ఫ్రాగ్. సో ఇది దాని పేరు. నేను ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ చేయనేమని చెప్పి వదిలేశాను. తర్వాత ఏపీటీసీకి కామన్ క్యాపిటల్ ఎన్ని ఇయర్స్ ఉంటుందని క్వశ్చన్ వచ్చింది. 10 years. కర్ణాటిక్ మ్యూజిక్ టర్మ్ దాని రిలేటెడ్ ఒక క్వశ్చన్ వచ్చింది. తర్వాత సిన్బాక్స్, ఇట్ ఈజ్ ఏ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ బిట్వీన్ ఇండియా అండ్ కాంబోడియా, దీని గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. సూరత్ స్పిటి విచ్ ఇయర్ అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. అండ్ నేషనల్ బీ కీపింగ్ బడ్జెట్ అమౌంట్ ఇన్ 2021 ఎంత అని అడిగారు. ఇట్స్ 500 crores. సో ఇలాంటి చాలా వియర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. 2021లో నేషనల్ బీ కీపింగ్ బడ్జెట్ అనేది ఇట్స్ ఎ వియర్డ్ క్వశ్చన్. అది అంటే వియర్డ్ క్వశ్చన్ అంటే ఎప్పటిదో క్వశ్చన్ ఇది. అండ్ అట్లాంటివి రీసెంట్ కరెంట్ అఫైర్స్ కాకుండా చాలా అడిగినవి అయితే ఉన్నాయి. అండ్ ఈ అలమట్టి డ్యాము కృష్ణా పెన్నా ప్రాజెక్ట్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. అండ్ మరాస్మస్ అనేది ఏ డిసీజ్ అని అడిగారు. ఇట్స్ ఏ మాల్ న్యూట్రిషన్ కాజ్డ్ డెఫిషియన్సీ అనమాట. సో అది సివియర్ అండర్ వెయిట్, స్టంటెడ్ గ్రోత్, వీక్ మజిల్స్ అండ్ డ్రై స్కిన్ అనేవి కనిపిస్తూ ఉంటాయి చిల్డ్రన్స్లో. తర్వాత విజయ్ హజారా టోపీ క్రికెట్కి సంబంధించింది. అది 2024 విన్నర్ అని అడిగారు. ఇట్స్ కర్ణాటక ఆన్సరు. ముల్కీ రెసిడెన్సీ ఫర్ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ తెలంగాణ, అది ఎన్ని ఇయర్స్ అంటే 15 years అనేది ఒక క్వశ్చన్ వచ్చింది. సోషలిస్ట్ సెక్యులర్ ఇంటెగ్రిటీ ఏఆర్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా వచ్చిందంటే 42nd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్. అండ్ కాశ్మీరీ న్యూ ఇయర్ని ఏమని పిలుస్తారని అడిగారు. ఇట్స్ నవరా.
ఇది మార్చ్ టు ఏప్రిల్లో వస్తుంది. ఫస్ట్ డే మంత్ ఆఫ్ చైత్ర మాసంలో వస్తుంది అనమాట. ఇట్స్ సెలబ్రేటెడ్ బై కాశ్మీర్ పండిట్స్. అండ్ ఏరో ఇండ్ హెలికాప్టర్ ప్రాబ్లం గురించి ఏదో క్వశ్చన్ వచ్చింది. అండ్ 2016లో ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ర్యాంక్ ఎంత అని అడిగారు. సో దీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ క్రియేటెడ్ హవాక్. సో కాస్త డిఫికల్ట్గా అనిపించాయి వైల్ రైటింగ్ ద ఎగ్జామ్, వైల్ గివింగ్ ద ఎగ్జామ్. సో ఏపీ హెల్త్ బడ్జెట్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది. అండ్ ఆర్టికల్ 22 ప్రివెంటివ్ డిటెన్షన్ అండ్ ప్యూనిటివ్ డిటెన్షన్, అండ్ ఇట్ ఈజ్ అబౌట్ అగెన్స్ట్ ఆర్బిటరీ అరెస్ట్ గురించి అండ్ డిటెన్షన్ గురించి ఈ క్వశ్చన్ అయితే అడిగారు అనమాట. దీస్ ఆర్ ద మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ బై అవర్ ఫెలో ఆస్పిరెంట్ సాయి కిషోర్. సో ఇది అయితే తను ఎగ్జాము ఎలా ఉందని చెప్పాడంటే ఇట్ ఈజ్ మోడరేట్ అని చెప్పారు. సో అండ్ ఇంగ్లీష్ కూడా మోడరేట్గానే వచ్చిందట 40 మార్క్స్కి. సో ఈ క్వశ్చన్ పేపర్కి అరౌండ్ 55 to 60 మార్క్స్ అనేవి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి ఇవి సేఫ్ స్కోర్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు అని అన్నారు. తర్వాత ఇవి నార్మలైజేషన్ తర్వాత ఇవి పెరగచ్చు తగ్గొచ్చు డిపెండింగ్ ఆన్ ద డిఫికల్టీ ఆఫ్ ద ఆల్ ద షిఫ్ట్స్ ఫర్ దట్ పర్టికులర్ ఎగ్జామ్. ఆల్రైట్. అండ్ దీనికి సంబంధించి ఒక మ్యాక్సిమం 1 వీక్ లోపే రెస్పాన్స్ షీట్స్ అయితే వస్తాయట. సో ఇంకొక 4 to 5 days లోపే మనం రెస్పాన్స్ షీట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతకుముందే రావచ్చు కూడా. అండ్ ఇది ఒక 2 months లోపే రిక్రూట్మెంట్ కంప్లీట్ అయిపోద్దంట, అంటే ప్రీవియస్గా అలా జరిగిందని చెప్పారు. సో దీని గురించి ఏదన్నా ఫర్దర్ అప్డేట్స్ ఉంటే ఐ విల్ update in this channel. Thank you very much. Peace.